యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. Hi, hello and welcome to Oxo Shirts, Dhotis and Innerwear presents Ladies and Gentlemen, co-presented by Triplex Detergent Cake and Washing Powder, Cosmetic Partner Dazzler Etana, Way to Stardom, Comfort Partner Ramesh Lungiswari, Royal Touch Collections, co-powered by Ambika Darbar Bati, 49 ante Santanam Santosham, Special Partners Bria Gold Refined Sunflower Oil, Butterfly, good for a lifetime, Seat Secure Drive Tires. పండగ రోజు అసలు సిస్లైన క్లాస్కి వచ్చిన మీ అందరికీ వెల్కమ్ వెల్కమ్. మధ్యలో మా డార్లింగ్ కూడా వచ్చింది ఇవాళ. చాలా రోజుల నుంచి నా గర్ల్ ఫ్రెండ్ ఎవరన్నా అడుగుతున్నారు కదా మీరందరూ. హాయ్ హాయ్ హాయ్, నీ పేరేంటి? వంశిక. వంశిక, టూశిక, త్రిశిక, వండర్ఫుల్ రా. వంశిక నా ఫేవరెట్ పేరు తెలుసా అది. ఏం చదువుతున్నావు? ఫోర్త్ క్లాస్. ఫోర్త్ క్లాస్. ఓ సేమ్, ఓ సేమ్. మీతో పాటు ఈ రోజు ఈ ఆట ఆడడానికి ఇంకా చాలా మంది సూపర్ క్వీన్స్ రాబోతున్నారు. ఐ యు గైస్ రెడీ? ఇప్పుడు వచ్చే వాళ్ళందరి గురించి ఒకేసారి చెప్తాను మీ అందరికి, ఎందుకంటే ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ చాలా హార్డ్ వర్క్ చేస్తారు, చాలా టైమింగ్ తో ఉంటారు. జోక్స్ పార్ట్, అసలు విషయం ఏంటంటే ముందుగా ముచ్చతనికి ఫస్ట్ జోడీని పిలుస్తాను, రాగానే మీ అందరికి అర్థం అవుతుంది. సో ఒక సూపర్ క్వీన్ ఒక సూపర్ కింగ్ తో రాబోతున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెం. నా పక్కకి నువ్వే వస్తే హార్ట్ బీట్ స్పీడ్ అవుతుంది, టచ్ నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది, నా బైకే ఎక్కబంటే ఇక బ్రేకే వద్దంటుంది, నువ్వు నాతో రైడ్ కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది. Let's go on the bullet, on the velo paadukundam duet. Come on baby, let's go on the bullet, on the velo paadukundam duet. ఓకే, ఇద్దరికి వెల్కమ్ టు లేడీస్ అండ్ జెంటిల్మెన్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంతకీ ఇందులో మస్కిటో అని నిక్ నేమ్ ఎవరికి ఉంది? ఇద్దరులో ఇతనికే ఉంది. మణికొండలు ఎక్కువ ఉంటారా? మస్కిటో అని ఎందుకు వచ్చింది సార్? అదే ఒకసారి అడగండి ఎందుకు. లేదు, ఎక్కువగా ఇరిటేట్ చేస్తా ఉంటాడు నాకు. దట్స్ ఎ క్యూట్ వే, ఇట్స్ ఓకే. ఇట్స్ నాట్ క్యూట్, ఇట్స్ అనాయింగ్. ఎలాంటి టాపిక్స్ అంటే చాలా బాగా వాక్ చేస్తుంది హిల్స్ లో, చూడాలా? ఇందుకే నేను దోమలు మస్కిటో అని పేరు పెట్టాను. నువ్వు ఆపు చాలు. సరే, ఆవిడ ఒకలే కదా, ఇద్దరు కలిసినాడు అనుకోండి. She is Miss Mysterious, Gunny Bloody Gorgeous, Ababa Obscurious, Nano Confucius. She is Miss Mysterious, Gunny Bloody Gorgeous, Ababa Obscurious, Nano Confucius. మీకు తెలుసో తెలీదో ఈ పాటకు చరిత్ర ఉంది. ఈవిడ మా సూపర్ క్వీన్ షోలో ఎప్పుడు కనిపించిన ఫ్రేమ్ లో ఎప్పుడు ఆవిడ పేరు ఎప్పుడు మేము తీసినా బ్యాక్గ్రౌండ్ లో ఈ సాంగ్ వస్తుంది అనమాట. అంటే ఈవిడకి ఇంకో దోమ ఉన్నాళ్లే. లేదు, ఇట్స్ ఫార్ బెటర్ పాపం నిజంగా. ఎవరు ఫార్ బెటర్ అంటే ఒకరున్నారులే. ఎవరో ఉన్నారులే. మా రైటరు, సో ఆవిడ వీరాభిమాని, కాస్ట్యూమ్ కూడా మ్యాచింగ్ చేసుకొచ్చాడు. అవునా? అయ్యో, ఎందుకు సంజు? సరే, ఇవాళ మాత్రం ఇలా కాకుండా ఒక టీమ్ లో ఆడాలి. సో వెల్కమ్ టు లేడీస్ అండ్ జెంటిల్మెన్. థ్యాంక్ యూ. She's Miss Mysterious, Gunny Bloody Gorgeous, Ababa Obscurious. ఇక నెక్స్ట్ పోడియంస్ లో వాళ్ళు కూడా వస్తారు. వీళ్ళు ఎంత నాకు క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళు అంతే క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళు కూడా అంతే క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళు ఇక్కడికి వచ్చాక వాళ్ళు వీళ్ళు కూడా ఫ్రెండ్స్ అయిపోతారు. అమ్మో, ఇంతమంది ఆ వాళ్ళెవరు వీళ్ళెవరో తెలుసుకోవాలంటే వాళ్ళు కూడా రావాలి. లెట్స్ వెల్కమ్ దెం. సూపర్ వండర్ఫుల్. బట్ వెల్కమ్ ఇద్దరికి. హ్యాపీ దివాలి. థ్యాంక్ యూ.
చాలా బాగుంది, అంతా బాగుంది. రాను రాను అంటూనే చిన్నది వచ్చింది, మాకు కూడా అదే ఆనందం. వాళ్ళని అడిగిన క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ ఇద్దరు? టు బి ఫ్రాంక్ చెప్పాలంటే సూపర్ క్వీన్. సూపర్ క్వీన్ వల్ల. అబ్బా, మన షో వల్ల కలిసారా? సో ఈ రోజు ఈ షోకి వస్తున్నందుకు మీరు స్పెషల్ ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా? స్పెషల్ డిస్కషన్ ఏమైనా చేశారా? ఏ సారీ కట్టుకుందాం, ఏంటి పాట డాన్స్ చేద్దాం, అదే డిస్కస్ చేశారా? బేసిక్ గా ప్లానింగ్ అంటే ఏ కలర్ శారీ, ఏ సాంగ్ డాన్స్ చేద్దాం. నువ్వు వేసుకుంటున్నావు, నేనే వేసుకుంటున్నావు. మేడం గారు కూడా మాట్లాడారు కాబట్టి నాకు చూడ చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇందాక చెప్పాను కదా సార్, ఆవిడకి ఎలా ఫ్యాన్స్ ఉన్నారు, మన వాళ్ళకి కూడా అలా ఫ్యాన్స్ ఉన్నారు. అమ్మా, మీ దేవత వచ్చింది, మీ భక్తి పాటలు వేసుకోండి అమ్మా. కాదు ఓ మధు, ఓ మధు, నా మనసు నాలో లేదు. రంగుల రాట్నం లా కళ్ళను తెప్పి చేసావే జాదు. కాంతంలా తిప్పావే హైదరాబాదు. నన్ను దీని నీ వైపు అదేదో ఒకసారి ఊరమ్మా. ఓ మధు, ఓ మధు, నా మనసు నాది కాదు. ఓ మధు, ఓ మధు, నా మనసు నాలో లేదు. ఓకే, సో ఇద్దరు ఈ రోజు ఈ షోలో సరదాగా ఒక టీమ్ లా, సాధారణంగా నాకు చాలా ఇష్టమైన విషయం ఇద్దరు ఆడపిల్లలు ఫ్రెండ్స్ గా ఒక టీమ్ లా ఉండడం. ఇట్స్ మెడికల్ మిరాకిల్. రెండు కొప్పులు ఎప్పుడు కలిసి ఉండవు అంటారు. ఒక కొప్పే వచ్చింది, ఇంకోటి లూజ్ అయ్యారు కాబట్టి వీళ్ళు కలిసి ఉంటారు. ఇక్కడ పర్లేదు, నో ప్రాబ్లం. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ బ్యూటిఫుల్ లేడీస్. థ్యాంక్ యూ. ఓకే, వీళ్ళిద్దరు వచ్చారు. ఇద్దరికే మీరు అలా అయిపోతున్నారు. మరో అద్భుతమైన జోడు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే. నీకు భూలోకుల కను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. వెన్నెలవే వెన్నెలవే నిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే. వెల్కమ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. సో ఇద్దరికి ముందుగా దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు. మా ఆడియన్స్ కి కూడా దీపావళి శుభాకాంక్షలు. మీ ఫ్రెండ్షిప్ లో ఆయన మీద బాగా కోపం ఎప్పుడు వస్తుంది? నేను ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు ప్రొడ్యూసర్ కాబట్టి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అంటూ, నా మాట వింటున్నారా, ఫోన్ మీద కాన్సన్ట్రేషన్ ఉందా నాకు తెలియదు, అర్థం కాదు. అలా ఎలా రెండు వైపులా కాన్సన్ట్రేట్ చేయడానికి అవుతుంది? అబ్బాయిలు అంతే అమ్మా. అంటే పాప ఆయనేమో క్యారవాన్ నిన్న వచ్చే జనరేటర్ ఎంత, డీజిల్ ఎంత. మేము సూపర్ క్వీన్స్ నుంచి అది బాండింగ్ ఉంది కదా, సో నలుగురం కూర్చుని కన్నడలో మాట్లాడుకుంటున్నాం. ఈయన ఇలా చూస్తున్నా, ఓకే ఏదో మనకు సంబంధం లేదు, ఇలా చూస్తున్నా. మళ్ళీ వచ్చి అంటే చాలా రోజుల తర్వాత కలిసి. మీరేం టెన్షన్ పడదు భయ, నాకు కన్నడ వచ్చు. మీతో సూపర్ క్వీన్స్ చేసి నా కన్నడ వచ్చేసింది. ఎల్లుల్లి పేలా ఏం అవసరం లేదు. సో ఈ రోజు ముగ్గురు టీముల మధ్యలో పోటీ. గుడ్ లక్. థ్యాంక్ యూ. మీ కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటది. బట్ ఈ రోజు ఈ షోలో మీ ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ఎంత ఉందో చెక్ చేద్దాం. దట్ ఈస్ ద ఫస్ట్ రౌండ్. మీకు అర్థం అవుతుందా? అదే ఫస్ట్ రౌండ్. ఓకే, సో మీ పార్ట్నర్ ఇక్కడ, మీరు ఇక్కడ. ఇక్కడ నుంచి మీ పార్ట్నర్ కి మీరు కమ్యూనికేట్ చేయాలి. మీ పార్ట్నర్ వెనకాల ఉన్న మానిటర్ స్క్రీన్ మీద ఒక వర్డ్ డిస్ప్లే అవుతుంది. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ వెనక్కి తిరిగి చూడొచ్చు, వాళ్ళు మాత్రం చూడలేరు. సో ఆ వర్డ్ ఏదైతే ఉందో 30 సెకండ్ల టైం లోపులో ఆ వర్డ్ ఏంటనేది మీ పార్ట్నర్ కి ఇండైరెక్ట్ వేలో మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. సో మీరు ఈ ఆన్సర్ చెప్పే టైంలో, ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో ఈ కర్టెన్ డౌన్ అవుతూ ఉంటుంది. అది కంప్లీట్ డౌన్ అయిపోయే లోపల మీరు మీ పార్ట్నర్ చేత ఆన్సర్ చెప్పిస్తారు. సో ఇంకి పింకి పాంకి ఫాదర్ యాజ్ ఎ డాంకీ. ఓకే, మీరే ఫస్ట్. ఇద్దరులో ఎవరు ఆడుతున్నారు? ఎవరు అటు ఎవరు ఇటు? వచ్చేస్తుంది కదా. సో గురుగారు, పక్క టీంలో అమ్మాలి కదా సార్, మీ టీం. వాళ్ళు ఏం మాట్లాడుకున్నా మనకు అర్థం కాదు. కన్నడలోనే మాట్లాడతారు. మా బ్యాచ్ అంతా భర్త ఇదే బిస్మిల్లాబాద్. మీకు సో మా వాళ్ళు వచ్చారు ఆ రోజు, దట్టు దీపావళి కాబట్టి. మీరు ఈ ఆట అంతా ఆడడానికి ముందుగా మీ అకౌంట్స్ లో 1 lakh rupees.
మీరు రైట్ ఆన్సర్ గెస్ చేస్తే 25,000 మీ అకౌంట్ లో యాడ్ అవుతుంది. రాంగ్ ఆన్సర్ చెప్పినా ఆన్సర్ చెప్పలేకపోయినా మీ అకౌంట్ నుంచి 10,000 మైనస్ అవుతుంది. అయ్యో ఓకే హియర్ వి గో. ఫస్ట్ వర్డ్. ఒకరికి చెప్పొద్దు అని ఒకరికి చెప్తాం. అంటే మీకు చెప్పింది వేరే వాళ్ళకి చెప్పకండి అని చెప్తాం. మీకు చెప్పింది వేరే వాళ్ళకి చెప్పకండి, ఎవరికి తెలియనివ్వకండి అని చెప్తాం. రైట్ ఆన్సర్. సుబద్దలైపోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే ఎవరికి చెప్పొద్దని మనం చెప్తాం. ఇప్పుడు మీకు ఏదైనా చెప్తా, ఎవరికి చెప్పకూడదు. అవతల వాళ్ళకి వెళ్ళి సేమ్ డైలాగ్. అందరికి చెప్పేది ఎవరికి చెప్పొద్దని చెప్పేదే సీక్రెట్. yes ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక సీక్రెట్ చెప్పండి ఏదైనా. యష్మి గురించి. అదిగో She is Miss Mysterious. శోభ గురించి చెప్పాలి, మధు గురించి చెప్పాలి. నాకు ఒక సీక్రెట్ ఏంటంటే వీళ్ళు ఎవరు వస్తారో నాకు ఈ రోజు తెలియదు, కానీ వచ్చారు, అదే సీక్రెట్. నేను 12 ఏళ్లుగా జీ తెలుగులో పనిచేస్తున్నాను. ఈ పంచ్ ఇప్పుడే వింటాం ఫస్ట్. కంగ్రాచులేషన్స్, మీ అకౌంట్ లోకి 25,000. సెకండ్ వర్డ్ ప్లీజ్. ఎవరైనా చూస్తున్నప్పుడు అలా చూడకు అని చెప్తారు. ఐ కాంటాక్ట్ లో ఉన్నప్పుడు అలా చూడకు అని చెప్తారు. ఒక అబ్బాయి అమ్మాయిని చూసేది, లేదా ఒక అమ్మాయి అబ్బాయిని చూసేది. ఓకే మీ టైం అయిపోయింది, ఆయనకి టైం ఉంది. సార్ ఆన్సర్ సైట్ జూబ్లీస్ లోనా బంజారాహిల్స్ లోనా? కొంటి చూపా? ఇప్పుడు ఆవిడ అదే పనిలో ఉన్నారు చూడండి. కొంటి చూపు అంటే ఎలా చూడాలి సార్? వన్స్ మోర్. లేదు ఒకసారి వస్తుంది. ఇలాగా సార్, అమ్మాయిలు చాలా బాగా చేస్తారు. మధు గారు. మామూలుగా అందరం స్ట్రైట్ చూస్తాం, కొంటే చూపండి. వెరీ గుడ్. యష్మి గారు. ఆవిడ వర్జన్ ఆఫ్ కొంటే చూపు ఏంటంటే సెల్ఫీకి పోజ్ ఇచ్చారు ఆడ. సార్ ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరినీ ఒకసారి కొంటే చూపు. వెరీ గుడ్ సార్. ఆ హైట్ కి అది కొంటె చూపు లేదు, ఒంటె చూపు అది. బట్ సార్ ఎవరైనా ఓకే గానీ మధ్యలో మా డార్లింగ్ ఉంది. నాకు ఆ డార్లింగ్ నచ్చింది. ఎవరనుకుంటున్నావు? ఓకే వెరీ గుడ్ సూపర్. ఇంతమంది కొంటె చూపు చూడడం వల్ల మీకు మైనస్ 10,000 సార్. హియర్ వి గో. థర్డ్ వర్డ్. పడుకునేటప్పుడు అవతల వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. ఒకరు పడుకుని ఉంటే పక్కన పడుకోవడానికి అవతల వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. గురక. రైట్ ఆన్సర్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఇప్పుడు కొంటె చూపు వచ్చినప్పుడు కొంటె చూపు ఏంటో చూపాను. ఇప్పుడు గురకలు వచ్చాయి, గురకలు చూద్దాం. ఇప్పుడు మామూలుగా మీ స్టైల్ గురక. స్టార్ట్ చేసారా? అయిపోయింది గురక. నేను చిన్న సైడ్ ట్రాక్టర్. అయ్యయ్యో. ఏమ్మా మధు, ఆవిడ చాలా స్టైలిష్ గా ఇచ్చి మళ్ళీ మేడం గారిది అయితే నాకు తెలుసు. మేడం గారితే బుస్ నాగిన్ స్పెషల్. మీరు సౌండ్ ఇస్తే నేను యాక్ట్ చేస్తాను. ఇక్కడ డబ్బింగ్ ఉండదుమా. మీరు ఇందాక చెప్పారు కదా హెల్ప్ చేస్తాను అని. ఇప్పుడు నేను ఆవిడ ఎగ్జాక్ట్ సౌండ్ చూపిస్తాను, మీరు యాక్ట్ చేయండి. బట్ వెరీ గుడ్. చెప్పారు కదా మీరు బుస్. ఇవిడైతే అసలు గురక సౌండ్ కూడా తెలియదు ఎవరికి. తుమ్మేది కూడా She is Miss Mysterious. Gunny bloody gorgeous. ఒకసారి ఇలా క్యాబ్ లో కలిసి వెళ్తున్నాము, సడన్ గా నేను ఇలా చూసా. ఏం చేశాను? తుమ్మావా అన్నా నేను. చిన్న తుమ్ము. చుప్ చుప్.
Thank you, wonderful, well played, super. Congratulations. Manam mottam 2 right answers, 1 wrong answer. You have 1,40,000 in your account. So అస్సలు తార్మార్ కాకుండా ఈసారి ఎవరు ఆడుతున్నారు? నేను ఇట్టు మధు అట్టు. ఓ మధు నా మనసు నాది కాదు. ఓ మధు నా మనసు నాలో లేదు. రంగుల రాట్నంలా కళ్ళను తెప్పి చేసావే జాదు. ఆయన ఫోటో వేసుకున్నాడు ఆటలో. ఆయనే ఇంకెవరు? అది కూడా ఆవిడ వెనకాల వాంటర్లు వేసాడు ఇవిడ కనపడడానికి. అది కూడా కొంట చూపు పోజోటి ఇచ్చాడు. ఇలా ఉంది అందులో ఫోటో. సరే అది అబ్బా అరే అది కొంటె చూపు కాదురా మాస్టర్. అగ్గిపెట్టుందా ఆ పోజ్ అది. ఓకే రెడీ, హియర్ వి గో. ఫస్ట్ వర్డ్. అమ్మా యాక్ట్ చేయకూడదు, ఓన్లీ వర్డ్స్. యాక్టింగ్ లో చాలా యూజ్ అవుతుంది అది. భరతనాట్యంలో చెప్తారు. శృంగార అతను ಎಲ್ಲ ಸೇರ್ತಾರೆ. ಏನದು అన్ని కలిపితే. అమ్మా మీ టైం ఆఫ్ మధు, మీరు ఆన్సర్. నవరస. రైట్ ఆన్సర్, 25,000. మధు మాట్లాడే. ఈ రౌండ్ గురించి నవరసాల్లో ఎక్స్ప్లెయిన్ చేసాడు. యాక్ట్ చేయకూడదు అనగానే మీరు ఇచ్చినవి ఏంటమ్మా అవి? హ్యాపీ. ఆశ్చర్యం. ఏంటి నిన్న వెళ్ళిపోయా ఫాస్ట్ గా. సరే ఒక్కొక్క రసం మేము చెప్తా, ఎక్స్ప్రెషన్ వస్తుందో చూద్దాం మనం ఇప్పుడు. హాస్యం, భయానకం. మీరు భయపడ్డాం కదా, మా అవతల భయపెట్టేది. భయంకర. అలా రా యాడ్ చేయాలా? హాస్యరా. అంతే. కరుణకరా. ఓకే, వెల్ డన్, సూపర్. 25,000 in your account, well played. Here we go. Next word. ఎవరైనా నచ్చకపోతే ఏదైనా అంటే ఆ ఫేస్ పెడతారు. చిరాకు. ఇంకా ఇలా అని పెడతారు. ఇష్టం ఏనంటారే. 5 4 3 2 1. ಮುಂಚ್ಕೋತಾರ ಅಲ್ಲದ. ಸೂಪರ್. ಯೇ ಮುಂಚ್ಕೊಂತಾರ. ಕನ್ನಡದಲ್ಲಿ ಏನಂತಾರೆ? ಮೂತಿ ಮುಯಿ. ಕೋತಿತರ ಮಕ್ಕ ಇಟ್ಟಿದ್ಯಾ ಅಂತ ಹೇಳ್ತಾರಲ್ಲ ಹಂಗೆ. ಹೋಗು ನೋಡ್ಕೊ ಹೋಗು. అదే నేను కన్నడలో అదే అల్వేనే ఏలే. మీరిద్దరు ఏంటమ్మా పక్కింటి ఆంటీలు ఇద్దరు గోడ దగ్గర కబుర్లు చెప్పుకున్నట్టు అట్టించండి కబుర్లు చెప్పు. ఆడపిల్ల అలిగినప్పుడు బుంగమూతి పెడతారు అని అంటారు. అదే వర్డ్ రాలేదు. అలా పెట్టగానే అబ్బాయిలు ఏమంటారు? ఓరి దీనేసాలు అంటారు. మూతి చెప్పింది కదా సార్, కన్నడలో అదే అంటారు. అడగండి నా ఫ్రెండ్స్ ని. ఏమంటారు? ముంచుకోలేదు. మూసుకొని అంటే షటప్ అని అర్థం. తెలుగు మూసుకో కాదు, కన్నడ మూసుకో. బుంగమూతి అంటే మా డార్లింగ్ పెడతా చూడు, క్యూట్. బట్ నో ప్రాబ్లం, వెల్ ట్రైడ్. మీ అకౌంట్ లోంచి 10,000 మైనస్. హాఫ్ ఫుల్ ఏదైనా ఆదివారం మధ్యాహ్నం కాబట్టి మీరు హెల్ప్ చేస్తానన్నారు కదా. నేను స్టఫ్ వర్క్ హెల్ప్ చేయగలను కానీ. సో నో ప్రాబ్లం. ఒక రైట్ ఆన్సర్, ఒక రాంగ్ ఆన్సర్. స్టిల్ యూ హ్యావ్ ఎ థర్డ్ ఆన్సర్ ఉంది. హియర్ వి గో. థర్డ్ వర్డ్. నాకు చాలా హింసం అవుతుంది. నెక్స్ట్ హింసం అవుతుంది. అన్ఈజీ. ఇరిటేషన్. ಮಾತಾಡೆ ನೀನು. ಅಕ್ಕಪಕ್ಕ ಎಲ್ಲರೂ ಇದ್ದಾಗ ನನಗೆ ನಾಚಿಕೆ. ಏನಮ್ಮ ಎಕ್ಕಸೆಕ್ಕ ఏంటి? కాదు సార్, మీరు 30 సెకండ్స్ లో 2 సెకండ్స్ మాట్లాడింది. మిగతా అంతా ఇలా ఇలా నేను ఏం గెస్ చేయాలి? అది ఆవిడన్నాడు. మనం ఏదైనా వర్క్ చేయకపోతే ఏంట్రా నీకేమన్నా పిచ్చా. ఇప్పుడు షూటింగ్ కి పొద్దునే రమ్మన్నారు, మనకి వెళ్ళాలని లేదు. బద్దకమా? యా. అది నాకు తోరుస్తారా మచ్చా? నేను అనుకుంటాను
ఏం చెప్పారు కన్నడలో? సోంబేరి. ఇందాక పిచ్చ అన్నారు, ఇప్పుడు సోంబేర్ అన్న ఏంటో. పథకం మీనింగ్ కన్నడలో సోంబేరి. అదే నన్ను చూసి అంటుంటే డౌట్ వచ్చింది. పథకం కాకుండా అది పథకం కాబట్టి పథకం వల్ల మనకి 10,000 పోయాయి. టెన్షనే ఇల్లే. బట్ వెల్ ట్రైడ్, సూపర్, గుడ్ జాబ్, కమ్ ఆన్. ఓ మధు నా మనసు నాది కాదు. 2 రాంగ్ ఆన్సర్, 1 రైట్ ఆన్సర్. అలాగే ఉండేది. 5,000 ఇదే. ఏదో సొంత ఆస్తిలో పోయినట్టు ఫీల్ అవుతామే. ఇచ్చిన లక్షలు ఒక 5,000 ఎక్స్ట్రా వచ్చింది మన దగ్గర. 1,05,000 ఇన్ యువర్ అకౌంట్. వీళ్ళిద్దరు ఆడిన తర్వాత దోమా చీమా, మీ ఇద్దరులో ఎవరటు ఎవరిటు? దోమటు చీమిటు. సంజు. మీరు యష్మిని రెడీ అని పిలిచిన వెంటనే ఇలా వచ్చి సంజు కొంచెం చూసుకుని అని చెప్పి వెళ్ళింది. మా వాడికి అలాంటివి అర్థం కా కదా. కొంచెం చూసుకుని అంటే నన్ను చూసి పాట వేయాలని అనుకునే లేదు అలా చెప్పలేదు, కొంచెం ఈజీగా. సంజు పోను పని చేద్దాం. దిలీప్ గారి వస్తారా? అది ఇంకా వర్స్ట్, వద్దులే. ఇప్పుడు మిమ్మల్ని గెలిపించేది ఆయనే అమ్మా. అదే నాకు అస్సలు హోప్ లేదు. -30. -30. Here we go. First word. నీ సీక్రెట్ చెప్పేస్తే తర్వాత మాట్లాడుకుంటాం కదా. నీ గురించి ఏదో బాగా చెప్పేస్తా, తర్వాత ఓకే సెట్ అవుతుంది వదిలే అని చెప్తాను కదా. దీన్ని సెట్టింగా 5 4 అదే తెలియదు భయ్, ఏం 3. ఇప్పుడు నేను తప్పు చేస్తే మీ దగ్గరికి వచ్చి ఏమని అడుగుతాను? సారీ. తెలుగులో క్షమించు. yes. అలా చెప్పాలి. అలా చెప్పాలి. అలాగే చెప్పాను నేను. ఎవరికైనా హర్ట్ చేస్తే నీ సీక్రెట్ చెప్పేస్తే అలా చెప్పాలి. తర్వాత నీ సారీ అడగవా? చెప్పాలి. ఇందాక నా హీట్ గురించి మాట్లాడిన తర్వాత సారీ చెప్పలేదా? హోపే లేదన్నాడు పాప. ఆయన ఎంత ట్రై చేశాడు చూడు, రైట్ ఆన్సర్ ఇచ్చి. హలో మెంటల్ నీకుంటది ఉంటే. పాప ఆవిడేదో చెప్పింది, ఆయన దానికి సెట్టింగ్ అన్నాడు. సార్ ఇది సెట్టింగో కాదు భయ్యా, ఇది క్షమించు. ఇది మీ ఇద్దరు ఒకరు కాదు, నేను చెప్పాలి. క్షమించండి, చెప్ప, నన్ను క్షమించు అని. నీతో వచ్చాను కదా ఈ షోకి, ఇక్కడ దయచేసి క్షమించు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నువ్వు వస్తావని. ఓకే, గుడ్ ట్రై. బట్ 10,000 ఖర్చు అయింది దానికి. Here we go. Second word. నాకు 3 years బ్యాక్ అయింది కదా. ఏమైంది? అయింది కదా, చాలా సారి అయింది నా లైఫ్ లో. అయింది కదా. అది ఇంకా అలాగే సేమ్. నెక్స్ట్ అలాగే సేమ్. అలాగే బ్రేకప్ కదా. ఫస్ట్ వర్డ్ కరెక్ట్, సెకండ్ వర్డ్ చేంజ్ చేయాలి. 5 4 3 2. నువ్వు చెప్పింది కరెక్ట్ అబ్బా ఇందాక. బ్రేకప్ కదా. దాన్ని ఇంకేమంటాం? నా లైఫ్ లో చాలా సారి జరిగింది. మళ్ళీ ఇందాక నేను చెప్తా. ఎగ్జామ్ పోతే ఏమంటాం? ఫెయిల్. అలాగే లవ్ పోతే లవ్ ఫెయిలియర్. బ్రేకప్ అని చెప్పాడు. బ్రేకప్ అని చెప్పాడు. సేమ్ కదా, లవ్ ఫెయిలియర్ కదా. ప్లీజ్ సంజు, ప్లీజ్ సంజు. సారీ రా, బ్రేకప్ అంటుంది మరి. ఎవరైనా లవ్ ఫెయిల్యూర్ అంటే మామూలుగా నాకు 3 years బ్యాక్ అయిందని స్టోరీ స్టార్ట్ చేస్తారు. ముందు ఏమైందంటే అరే అవును, నీకు ఒక్క అమ్మాయ 2 అమ్మాయ, చాలా మంది అమ్మాయిలతో రోజు మాట్లాడతాం, నీకు ఎలా గుర్తుంటుంది? దిలీప్ బాయ్ లవ్ ఫెయిల్యూర్ లేదు, అందుకని గుర్తు రాలేదు అంతే. అది అలా చెప్పాల్సింది. నీ లైఫ్ లో జరగలేదు కదా అది. అది చెప్పాలి. షిట్, సారీ, మై మిస్టేక్. లవ్ ఫెయిల్యూర్ స్టోరీస్ గ్యారంటీ ఉంటాయి. అంటే చిన్నప్పుడు అమ్మకి డౌట్. అంటే చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం కదా, ఎప్పుడప్పుడు ఫెయిల్యూర్. కాలేజ్ చెప్తారని వెయిట్ చేస్తాను. కాలేజ్ లో అంతే. కాలేజ్ లో స్టార్ట్ అయింది, కాలేజ్ లోనే వెళ్ళాలి. కాలేజ్ నుంచి స్టార్ట్ చేశాను. లవ్ ఫెయిల్యూర్ అవుతూనే ఉంది. అదేంటో నాకు తెలియదు.
ఇప్పుడు అబ్బాయిలకి ఎక్కువ లవ్ ఫెయిల్ ఉంటుందా అమ్మాయిలకి ఎక్కువ లవ్ ఫెయిల్యూర్ ఉంటుందా? అమ్మాయి వల్లే ఉంటది అది కాదు. అబ్బాయి వల్ల అమ్మాయికి లవ్ ఫెయిల్యూర్ అవుతది. నా లైఫ్ లో అలాగే అయ్యింది. నాకు తెలిసి అమ్మాయిల కంటే అబ్బాయిలకి ఎక్కువ లవ్ ఫెయిల్యూర్ ఉంటుంది అనిపిస్తుంది. లేదు సార్, దిలీప్ ఒక్క లవ్ ఫెయిల్యూర్ కూడా లేదు. ఒప్పుకోను నేను. స్టార్ట్ చేయి. 6th క్లాస్ బి సెక్షన్ సరోజ. ఇంటర్ లో సంగీత చెప్పాలా? ఓకే సార్, ఇప్పుడే ఎవరైనా అమ్మాయిని చూసుకొని ప్రపోజ్ చేయమని చెప్పండి. ఇంతందం దారి మళ్ళిందా భూమిపైకి చేరుకున్నదా? వీళ్ళందరికీ అర్థం కావట్లే అసలు. దిలీప్ అసలు రాదు, ప్రపోజ్ చేయడమే రాదంటున్నారు ఈవిడ. భయ్యా అమ్మ ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం మీ ఇష్టం, అది వేరే విషయం. జగత్తు చూడని. హలో, ఎప్పుడు మిమ్మల్ని బస్ స్టాండ్ లో చూస్తూ ఉంటాను. ఫస్ట్ మైల్ లో పడిపోయాను. మ్యారీ మీ. హలో, ప్రపోజ్ చేయమన్నారు, పెళ్లి చేసుకుంటున్నావు ఏంటి నువ్వు? వీళ్ళకి కాన్సెప్ట్ అర్థం కావట్లేదురా. అరే డార్లింగ్ రారా. ఇప్పుడు చూడు డార్లింగ్, నువ్వు చాలా బాగా చదువుకుని మంచి ఉద్యోగంలో వెళ్ళి అందరితో హ్యాపీగా ఉండాలి. అండి అంకుల్ సైడ్, అంకుల్ సైడ్. మీ అందరికీ అర్థమయ్యే భాషలో ఒకటి చెప్తా. డార్లింగ్ థ్యాంక్ యూ సో మచ్ రా. ఇప్పుడు లవ్ ఏమో గానీ ఆన్సర్ ఫెయిల్యూర్ అయితే అయ్యింది గ్యారంటీగా. బట్ నో ప్రాబ్లం, టెన్షన్ లేదు. ఆయన ముందే ఫిక్స్ అయ్యారు 3 పోతే -30 అని. కానీ అలా కాదు భయ్య, 3వది మీరు గ్యారంటీ చెప్తారు. ఈసారి ఇటు వస్తారా ఇటు ఉంటారా? అది 3rd వర్డ్. నో యాక్షన్స్. నువ్వు నైట్ అంతా ఫుల్ నైట్ అంతా ఫుల్ అయ్యి నెక్స్ట్ డే ఉంటావు కదా, ఏంటది? నెక్స్ట్ డే ఏమైతావు నువ్వు? ఇలా చెప్పాలి. ఇది కనెక్షన్ అంటే. నాలో హ్యాంగ్ ఓవర్ కనెక్షన్ ఉంది. బట్ నైస్ కాంబినేషన్. సూపర్. 25,000. సో 2 రాంగ్ 1 రైట్ కాబట్టి 1,05,000 ఇన్ యువర్ అకౌంట్. శోభా గారు, మధు గారు మీ అకౌంట్ లో కూడా 1,05,000. గుండమాయన్ కల్కి లీడింగ్ లో ఉన్నారు 1,40,000. లెట్స్ బిగిన్ సెకండ్ రౌండ్. పాడు గజాల పాడు. పాడు గజాల పాడు అంటే ఇప్పుడు మీరు పాటలు పాడతారు, అదే ఈ రౌండ్. ఫస్ట్ గర్ల్స్ తో స్టార్ట్ చేద్దాం. కడితే కొరకరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి గౌనే వేస్తే పొట్టి పొట్టి చూస్తారు. కోక కాదు గౌను కాదు, కన్నుల్లోన ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది. మీ మగ బుద్ధే వంకర బుద్ధి. అంటావా మావా, అంటావా మావా. అనే అనాలి పాట పాడాక. ఓకే, ఈ టీము కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్, ఆన్ ద వే లో పాడుకుందాం డుయెట్. విత్ స్టెప్ వచ్చింది సార్. ఇప్పుడు ఇలాంటి పాటలు కాకుండా మీరు ఇప్పుడు వేలం పాట పాడతారనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీ పార్ట్నర్ కి మేము ఒక టాస్క్ గురించి చెప్తాం. అది అక్కడున్న వాళ్ళు ఎలా పెర్ఫార్మ్ చేస్తారనే దాని మీద మీ కాన్ఫిడెన్స్ బట్టి మీరు బిడ్డింగ్ చేస్తారు. ఎవరు హైయెస్ట్ బిడ్డింగ్ పాడతారో ఆ టీం వాళ్ళు మాత్రమే ఆడతారు. మీ టీమ్స్ నుంచి ఇటు కల్కి గారు ఆడాలి, ఇటు దిలీప్ గారు ఆడాలి. మీ ఇద్దరులో ఎవరు ఆడదాం అనుకుంటారు వాళ్ళు అక్కడ ఉండిపోయి, మిగతా ముగ్గురు ఈ చైర్స్ లోకి వచ్చేయడమా. మీ పార్ట్నర్ 300 సెకండ్స్ టైమ్ లో ఒక
ముగ్గు పిక్చర్ చూపిస్తాం. ఆ ముగ్గుని ఇక్కడ వేస్తారు. చిన్న ముగ్గు, దీపావళి కాబట్టి ఒక దీపం, అందులో ఒత్తు పెట్టి ఆయిల్ వేసి ఒక దీపం వెలిగిస్తారు. అలా ఎన్ని ముగ్గులు, అన్ని ముగ్గుల మీద ఎన్ని దీపాలు అంటే పర్ ముగ్గు 1 దీపం పెడితే చాలు. మేము అంటున్నాం 300 seconds లో 3 ముగ్గులు 10,000 రూపాయలు. అండ్ ఎవరైతే హైయెస్ట్ పాడతారో వాళ్ళు టాస్క్ కనుక సక్సెస్ఫుల్లీ ఫినిష్ చేస్తే మీరు బిడ్ చేసిన అమౌంట్ కి డబల్ అమౌంట్ మేము ఇస్తాం. ఒకవేళ చేయలేకపోతే మీరు బిడ్ చేసిన అమౌంట్ మిగతా 2 టీంలకి హాఫ్ వెళ్ళిపోతుంది. 300 సెకండ్లో 3 ముగ్గులు 10,000 రూపీస్. ముగ్గు చూపించండి ఒకసారి. అంతే, ఆ ముగ్గు సెంటర్ లో దీపం పెట్టాలి అంతే. ఈజీ అది 5 ఉంది. 15,000 మీ పార్ట్నర్ 300 seconds లో 3 ముగ్గులు వేయగలరు. 15,000 చేస్తారు. 3 ఓకే. ఎస్ యష్మి గారు 10 ముగ్గులు. 10 ముగ్గులు కాదు, 20,000 3 ముగ్గులు. హైయెస్ట్ 25,000. ఎన్ని ముగ్గులు? 5 ముగ్గులు 25,000 ఒకటోసారి. ఐ వాంట్ దిస్. చెప్పమ్మా. 40,000. ఏంటి అవి ముద్దులు కాదు, ముగ్గులు. 45,000. 5 ముగ్గులు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి లాక్. ఓకే, సో మేడం గారు 5 స్పాట్లు 5 చోట్ల మీరు ఆ ముగ్గు వేస్తారు. అండ్ ఆ ముగ్గు సెంటర్ లో అక్కడి నుంచి ఒత్తు తయారు చేసుకుని ఇక్కడున్న ప్రమిది తీసుకుని ఆయిల్ వేసి వెలిగించి ఆ సెంటర్ లో పెడతారు. సో అలవాటు ఉందా? ఎప్పుడైనా ముగ్గులు వేసారా? ఎవ్రీడే. ముగ్గులోకి దింపడం కదా, ముగ్గు వేసారా? ఇప్పుడు మనకి ఆల్ కలర్స్ అవసరం లేదు, వైట్ కలర్ లో వేస్తారు. ఓకే, రెడీ? టైమర్ ఆన్ స్క్రీన్. 45,000 కి మీరు ఛాలెంజ్ చేశారు. మీరు కనుక ఈ టాస్క్ ఫినిష్ చేస్తే 90,000 మీకు వస్తుంది. గేమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఫాస్ట్ 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 మొదలు ఫాస్ట్ పాడు. ఓకే, 220 seconds. కమాన్ మధు, కమాన్ మధు. మధు. సూపర్ మధు, సూపర్ మధు, సూపర్. వావ్, వండర్ఫుల్, సూపర్ ఎఫర్ట్. బట్ మీరు 5 ఛాలెంజ్ చేసి ఐ థింక్ 99% అది కంప్లీట్ చేశారు. వెరీ వెల్ డన్, సూపర్. సో మీరు ఛాలెంజ్ చేసిన అమౌంట్ 45,000. ఇది పూర్తయి ఉంటే 45,000 మీకు వచ్చేది. మనకు అవ్వలేదు. బట్ ఓ పని చేద్దాం, మీకు 45,000 రావాలి అంటే ఆ 2 అబ్బాయిల్లో ఎవరైనా కనుక ఈ టాస్క్ చేస్తే 3. సో యా, డీల్ ఇస్ మీ ఇష్టం. దిలీప్ ప్లీజ్. టైమర్ 3, 2, 1 గో. ఏంటది? హలో హలో, ముగ్గే ముగ్గా నువ్వే చెప్పాలి. పేరు రాయిపోరు ముగ్గారి కింద. ఇక్కడ ఇక్కడ ఇక్కడ. కమ్ ఆన్, జల్దీ జల్దీ దిలీప్, మాడు బిగా.
చూడు హీరోలు ఒట్టి బుట్టర ఖానులు వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు ఈ చుట్టు పదూర్లు లేరే ఇట్లాంటోళ్ళు వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో 100 ఏళ్ళు బేగా బేగా ఫాస్ట్ రోల్ 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 సూపర్ బేగా సార్ ఇక్కడ ఉన్నదాన్ని తెలిగించుకోవచ్చు అక్కడి తెస్తారా దాన్ని మెల్లో మెలికల నాగుల దండ బలపుల వేడికి ఎగిరి పడంగా ఉంటి ఈ బూది జల జల రాలి పడంగా సాంబడు కదిలిండే అమ్మ పిలుపుకు సామి అత్తరు సెగలై విలవిల నలిగిండే జల్దీ జల్దీ ఫాస్ట్ ఫాస్ట్ వావ్ నైస్ yes yes దిలీప్ సూపర్ తొందరగా దిలీప్ yes దిలీప్ yes అది అయిపోయింది దీపం పెట్టాలి ఇందులో దిలీప్ దీపం 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 చూసుకోండి ఏమైనా కరెక్షన్స్ ఉంటే టైం అయిపోతుంది 30 seconds ఏమైనా కరెక్షన్స్ ఉంటే చూసుకోండి బిడ్డ ఇది నా అడ్డ బిడ్డ ఇది నా అడ్డ ఫస్ట్లీ అప్రిషియేట్ ఫర్ ద ఎఫర్ట్ నిజంగా బట్ నిజంగా వెరీ బ్యూటిఫుల్ ఇప్పుడు చక్కగా దీపావళి లాగా ఉంది అందరు ఇలా 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 ఆ దీపాన్ని ఇలా పట్టుకుని అందరు ఇలా స్ట్రైట్ నడుచుకోవాలి అని ఇలా ముందుకు నడుచుకోండి ఇట్స్ ఏ విన్నింగ్ టార్చ్ ట్రోఫీ విన్నింగ్ ట్రోఫీ మీరా నాకు అర్థం బేసిక్ గా దీపాలు లేడీస్ గా తీసుకెళ్ళాలి ఇదే జీ తెలుగు వెలుగు 3 2 1 గో హ్యాపీ దీపావళి ఓకే వెల్ డన్ బాయ్స్ గుడ్ జాబ్ సూపర్ ఇప్పుడు మీరు ఛాలెంజ్ చేసిన అమౌంట్ మైనస్ కాకుండా ఇద్దరు బాయ్స్ కాపాడారు వండర్ఫుల్ సో మీ అమౌంట్ మీ దగ్గరే ఉంది మీ టీంలో బాయ్స్ అందరూ వచ్చి ఇక్కడ కూర్చోండి ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే మీ పార్ట్నర్స్ 300 seconds టైంలో ఒక ట్రిప్ కి వెళ్లే సూట్ కేస్ ని రెడీ చేస్తారు ఆ సూట్ కేస్ లో 20 ఐటమ్లు ఉండాలి 20 ఐటమ్లు డిస్ప్లే అవుతాయి ఆ 20 ఐటమ్లని ఇక్కడ ఉన్న వాటిలోంచి తీసుకుని ఆ సూట్ కేస్ లో ప్యాక్ చేసి పెడితే చాలు 300 seconds లో 3 సూట్ కేసెస్ రెడీ చేస్తారు 10,000 rupees ఛాలెంజ్ అని మేము అంటున్నాం పిక్ ద ఐటమ్స్ డ్రాప్ ఇన్ ద సూట్ కేస్ yes 15,000 3 సూట్ కేసెస్ కల్కి గారు 25,000 25,000 25,000 కల్కి గారు 3 సూట్ కేసెస్ ఒకటోసారి వెరీ ఈజీ జస్ట్ డంప్ రెండోసారి యష్మి మూడు సూట్ కేసులు I'm tired ఏం చేశారని 3 సూట్ కేసులు 25,000 రెండోసారి మూడోసారి లాక్ మీ టైం స్టార్ట్ అయిన తర్వాత సూట్ కేసు తెస్తారు ఇక్కడ పెడతారు ఓపెన్ చేస్తారు ఐటమ్స్ అన్ని చూసుకోండి ఈచ్ ట్రిప్ లో నాట్ మోర్ దాన్ 5 ఐటమ్స్ తెచ్చుకోవడానికి లేదు అలా 20 ఐటమ్స్ ని ఒక సూట్ కేసు లో పెట్టిన తర్వాత హావ్ టు జిప్ ఇట్ అండ్ ఆ సూట్ కేసు తీసేసి ఫ్రెష్ సూట్ కేసు తెచ్చుకుని మళ్ళీ ఇక్కడ ఈ సూట్ కేసులో 20 ఐటమ్స్ రావాలి ఓకే టైమర్ ఆన్ స్క్రీన్ 3 2 1 గో
ఓన్లీ 5 ఐటమ్స్. ప్యాంట్ షర్ట్ వాటర్ బాటిల్ పేస్ట్ బెల్ట్ అయింది. బనియన్ టవల్. మీరు కౌంట్ చేసుకుంటున్నారా? సారీ లేదు. బెడ్షీట్ బెడ్షీట్. దట్స్ నాట్ బెడ్షీట్. అమ్మా అది బెడ్షీటా సారీయా? ఏ సారీ ಬೇರೆ ಇದೆಯಾ ನೋಡು. వాట్ యు వాంట్? ఏం కావాలి? ఏం లేదు. అన్ని దొరికాయా? 150 సెకండ్స్ టు గో. లాక్ చేసుకున్నారా? 20 ఉన్నాయి అందులో. $120 seconds to go. Come on, పూజ. ముందు ఐటమ్లు తెచ్చుకోండి, తర్వాత సెట్ చేసుకోండి. వాయిడ్ అయిపోయింది పూజ. రేజర్. Come on, last 70. మెల్ల. Come on, you can do it. No, I don't remember what I've kept, what I've not kept. రెండు కలిపి ఉన్నాయి. ఇది ఓకేనా? ప్యాంట్ షర్ట్ ఓకే అది ఇవ్వండి. ఇంకో పూజ అదే తీసుకో. ప్యాంట్ అయిపోయింది. సూట్ కేసులు 3 అన్నారు. ఆయనదే పోయింది, చాలా సింపుల్ గా 3 అనేసాడు ఆయన. బట్ ప్రాబ్లం ఏంటంటే సూట్ కేసు సర్దడం ఎంత కష్టం అని ఈ రోజే తెలిసింది మనకి. 3 సూట్ కేసులు తయారు చేయాలి మనం. ఇన్ గివెన్ టైం 2 మాత్రం. రండి బాబు రండి. ఆలోచించిన ఆశాభంగం నేడే విడుదల. ఇది హెయిర్ ఆయిలా భయ్యా? ఇది నీ మీసం వరకు వచ్చింది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఓకే మా, ఇందులో 14 వచ్చే మనకి. వద్దు సూట్ కేసుకి ఏమైనా వద్దు. ఇది ఫస్ట్ కదా, చాలా పద్ధతిగా ప్యాకింగ్ చేశారు ఆవిడ. 12 13 14 15 16. ఆ సూట్ కేసులో మర్చిపోతానేమో అని ఈ సూట్ కేసులో పెట్టేశా. 22 ఐటమ్లు సర్దడం వల్ల నీకు మిగతా ఐటమ్లు కొంచెం తగ్గాయి. బట్ ఐ థింక్ మోస్ట్ బ్యూటిఫుల్లీ డన్ ఇస్ ద ఫస్ట్ సూట్ కేస్. వెరీ వెల్ డన్. నీట్ గా 25,000 కి ఛాలెంజ్ చేశారు మీరు. పూర్తవలేకపోయింది కాబట్టి సో ఆ 25,000 మీరు ఛాలెంజ్ చేసిన అమౌంట్ మీ అకౌంట్ లోంచి మైనస్ చేసి మిగతా ఇద్దరు అకౌంట్ లోకి 12,500 12,500. ఓకే, ఇట్స్ టైమ్ ఫర్ ద జాక్పాట్ రౌండ్. సో జాక్పాట్ రౌండ్ లో చాలా సింపుల్. మీకు టాపిక్స్ ఉంటాయి. టాపిక్ లోంచి మీకు నచ్చిన టాపిక్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ టాపిక్ కి సంబంధించి ఒక ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని. ఆ ప్రశ్నని ఆల్రెడీ మేము 100 మంది లేడీస్ అండ్ జెంటిల్మెన్ అడిగాం. వాళ్ళు ఇచ్చిన టాప్ ఆన్సర్స్ అన్ని మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అందులోంచి మీరు టాప్ 3 ఆన్సర్స్ ని పిక్ చేయాలి. టాప్ 3 క్వశ్చన్ ఆన్సర్ చేస్తే మీరు 25,000, టాప్ 2 కూడా చెప్తే 50,000, టాప్ 1 ఆన్సర్ చెప్తే 1 lakh rupees మీ అకౌంట్ లోకి వస్తుంది. ఈ మూడిట్లో ఎన్నైతే మీరు కరెక్ట్ చెప్తారో అన్ని సార్లు జాక్పాట్ ఆడే ఛాన్స్. మన దగ్గర 1,15,000 ఉంది. సో ఫస్ట్ మీకే బంపర్ ఆఫర్, రైట్? ఓకే, సో టాపిక్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ మీకు ఉంది. మీకు నచ్చిన టాపిక్ ని సెలెక్ట్ చేసుకోండి. టాపిక్స్ ప్లీజ్. లవ్, కామన్ సెన్స్, మ్యారేజ్. కామన్ సెన్స్ నాకు లేదు. నీకుందా?
లవ్, కామన్ సెన్స్, మ్యారేజ్. లవ్. లవ్. ఓకే, సో టీమ్ గుండమ్మ కదా, మీరు లవ్ అనే టాపిక్ ని సెలెక్ట్ చేసుకున్నారు. సో లవ్ మీద క్వశ్చన్ ప్లీజ్. ప్రేమించిన అమ్మాయి ఎలాంటి మాటలు అంటే అబ్బాయికి కాలుతుంది? వాళ్ళు ఏం ఆన్సర్లు ఇచ్చారో తర్వాత చూద్దాం, ముందు మన ఆన్సర్లు ఏవస్తే చూద్దాం. కంపేర్ చేసినప్పుడు వేరే అబ్బాయితో మాట్లాడితే క్లోజ్ అవుతాయి. అలాంటిది ఏం ఉండదని చెప్పండి, పర్లేదు. చెప్తే అర్థం చేసుకోరు. ఇప్పుడు జస్ట్ ఫ్రెండ్స్. నువ్వమ్మా మీ బాయ్ ఫ్రెండ్ కి ఎలా కాలుతుంది? నువ్వేమన్నప్పుడు కాలుతుంది? అన్నప్పుడు కాలదులే, కానీ కాల్ చేసినప్పుడు మెసేజ్ చేసినప్పుడు వెంటనే రిప్లై ఇవ్వకపోతే కాలుతుంది. జనరల్ గా కూడా కాలుతుంది. కాలుతుంది, కాలేదు కూడా. సో సర్వే చేసిన తర్వాత మా లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఎలాంటి ఆన్సర్లు ఇచ్చారో ఒకసారి చూద్దాం. టాప్ 10 ఆన్సర్స్ ప్లీజ్. లెట్స్ బ్రేకప్ అని అమ్మాయి అన్నప్పుడు ఆ అబ్బాయికి కాలుతుంది. అన్నయ్య లాంటి వాడివి అని అన్నప్పుడు ఫ్రెండ్స్ ని కట్ చేయమంది అనుకో, నీ ఫ్రెండ్స్ ని కట్ చేయి, మరి తేడాగున్నారు వాళ్ళు, ఇట్స్ జస్ట్ టైం పాస్ అన్నారు అనుకో, బాగా కాలుతుంది. నీ వల్లే నా కెరియర్ పోయింది అని అమ్మాయి అన్నప్పుడు అబ్బాయి కాలుతుంది. లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ లాగా ఉందాం ప్లీజ్ అన్ని కాలుతుంది అని ఒక అమ్మాయి. నా మీద ప్రేమ తగ్గిపోయింది, నీకన్నా నీ ఫ్రెండ్ బెటర్ అని అమ్మాయి అన్నప్పుడు అబ్బాయి కాలుతుంది. నా పెళ్లికి తప్పకుండా రావాలి అన్న చాలా ఫస్ట్ టక్కమని వచ్చింది పర్సనల్ గా. సో ఫస్ట్ ఛాన్స్ మీరేమంటున్నారు? నా పెళ్లికి తప్పకుండా రావాలి అంటే అని అమ్మాయి అన్నప్పుడు ఆ అబ్బాయికి బాగా కాలుతుంది. లెట్స్ సీ 1 2 3 లో ఆన్సర్ ఉందా లేదా. టాప్ 3 ఆన్సర్ సూపర్. 25,000 ఇన్ యువర్ రికార్డ్. నువ్వేం బాధపడకు, నాకంటే మంచి అమ్మాయి నీకు దొరుకుతుంది. నువ్వు బేసిక్ గా మంచివాడి, మనకి సెట్ కాలేదు అంతే. మనం ఎన్నిసార్లు విన్నాము. ఇప్పుడు పాపం వాళ్ళు షో చూసా. సో నెక్స్ట్ ఇంకేమై ఉండొచ్చు? నీకన్నా నీ ఫ్రెండ్ బెటర్ అంటే కంపారిజన్. నీకన్నా నీ ఫ్రెండ్ బెటర్ అనే అమ్మాయి అన్నప్పుడు అబ్బాయి కాలుతుంది. 1 and 2 లో ఉందో లేదో చూద్దాం. హియర్ వి గో. అయ్యో, టాప్ 10 లో ఉంది, 1 and 2 లో లేదు. అంటే ఆ డైలాగ్ చెప్తారు, అలాంటిది ఉంది, కానీ మన టాప్ 3 లో లేదు అంతే. 3 ఛాన్సెస్ లో 2 ఛాన్సెస్ అయిపోయాయి. లాస్ట్ ఛాన్స్, ట్రై యువర్ లక్. ఫ్రెండ్స్ ని కట్ చేయమంటాం. షూర్, లాక్ చేయమంటే చేస్తా. భయ్యా సరిగ్గా చూడండి. నా మీద ప్రేమ తగ్గిపోయింది అని గర్ల్ ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండ్ కాలుతుంది. లెట్స్ సీ 1 and 2 లో ఈ ఆన్సర్ ఉందా లేదా. Top 2 answer, 50,000 in your account. And the top answer, the most easiest one. Yeah. Let's break up. Top answer, please. అందులోనే ఉంది కదా భయ్యా బ్రేకప్. ఇప్పుడు బ్రేక్ చేసుకుంటే నువ్వు గ్యారంటీ అప్ వెళ్తావు. సో మీ ఇద్దరి స్కోర్లు సేమ్ ఉన్నాయి. మరి నెక్స్ట్ ఎవరు ఆడతారు? మేమే. ఓకే లేడీస్, వి హావ్ కామన్ సెన్స్ అండ్ లెఫ్ట్ ఓవర్ లో మ్యారేజ్ ఉంది. మ్యారేజ్ లేడీస్ ఇప్పుడు మ్యారేజ్ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారు. మ్యారేజ్ సంబంధించి క్వశ్చన్ ప్లీజ్. ఎలాంటి విషయాలకు అత్తా కోడళ్ళు గొడవలు పడతారు? కాదు, ఎప్పుడు మనం ఇలాంటి అబ్బాయి రావాలి అని డెఫినేషన్ ఇస్తాం. ఐడియల్ హస్బెండ్ ఆర్ ఐడియల్ బాయ్ ఫ్రెండ్. ఐడియల్ అత్త ఎలా ఉండాలి? అమ్మలా చూసుకోవాలంతే. అమ్మలా చూసుకోవాలంటే మీ ఇంట్లోనే ఉండమ్మా అంటది ఆవిడ. ఇవి జనరలైజ్డ్ ఆన్సర్స్. నేను పర్సనలీ మన ఇంట్రెస్ట్ కొని ఉంటాయి. మా అత్త నన్ను టీవీ ఎక్కువ చూడనిస్తే చాలు, రిస్ట్రిక్షన్స్ లేకుండా ఈజీగా ఉంటే. మీకు అలా ఉంటే ఇష్టం. మీ అత్త అదే నాగిన్ సీరియల్ చూడనివ్వాలి. యశ్వి గారు పొద్దున కొంచెం లేట్గా లేచితే అడ్జస్ట్ చేసుకోవాలి, వంట చేయకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ బేసికలీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సేమ్ క్వాలిటీస్ ఉన్న అత్త కావాలి. ఏ అత్తకైనా 4 కొడుకులుంటే 4 కోడలు సిద్ధంగా ఉన్నారమ్మా ఈ క్వాలిటీస్ లో ఉన్న అత్తతో. ఓకే, సో మీకు మ్యారేజ్ మీద క్వశ్చన్ వచ్చింది. టాప్ 10 ఆన్సర్స్ పబ్లిక్ ఏమి ఇచ్చారో హియర్ వి గో. కట్న కానుకల విషయాల్లో చీరలు, బంగారం, చిన్న పిల్లలు, చుట్టాలు, పుట్టింటి వాళ్ళు, టీవీ రిమోట్, సీరియల్స్, 100%. కొడుకు శాలరీ విషయంలో పక్కింటి కోడలతో పోల్చడం, సాంప్రదాయాలు, వేరే కాపు, వంట, ఇంటి పనులు. అదే రష్మి మనకి వేరే బెస్ట్. పొద్దునెవరు లేరు.
ఓకే సో yes ladies వంట ఇంటి పనులు ఫస్ట్. ఓకే వంట ఇంటి పనులు టాప్ 3 లో ఈ ఆన్సర్ ఉందా లేదా లెట్స్ సీ. $25,000 in your account. Well played. మోస్ట్ ఈజియెస్ట్ వన్ థర్డ్ లో ఉంది అంటే 1 and 2 లో ఏముండొచ్చు? అది చుట్టూ ఫోర్త్ వన్ చెప్పండి. చుట్టాలు, పుట్టింటి వాళ్ళు. ఇది ఆ టాపిక్స్ మీద ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఓకే సో మీ ఉద్దేశంలో చుట్టాలు, పుట్టింటి వాళ్ళు 1 and 2 లో ఈ ఆన్సర్ ఉందో లేదో చూద్దాం. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఈ మధ్యన అత్త కోడలు చుట్టాల గురించి పుట్టింటి వాళ్ళ గురించి పెద్దగా డిస్కషన్స్ పెట్టుకోవట్లే. వేరే కాపురం. సరే వేరే కాపురం టాప్ 1 or 2 లో ఉంది అని మీరు అనుకుంటారు. లెట్స్ సీ హియర్ వి గో. So congratulations, 50,000 in your account. వీటిలో టాప్ ఆన్సర్ ఏదై ఉంటుంది అనుకుంటాను? చిన్నపిల్లల టాపిక్ సాంప్రదాయాలు. మేబీ కట్ట కానుకలు కూడా. వండర్ఫుల్. ముగ్గురు చెప్పిన ఆన్సర్ టాప్ ఆన్సర్ కాదు. 100 మంది అత్తల్ని కోడల్ని అడిగితే వచ్చిన ఆన్సర్ టాప్ ఆన్సర్. అరే మన సబ్జెక్ట్ రా ఇది. పాపం మన సబ్జెక్ట్ మీద వాళ్ళ ఇళ్ళలో అన్ని గొడవలు జరుగుతారంటే. టీవీ రిమోట్ సీరియల్స్ మీద చాలా ఇష్యూస్ జరుగుతున్నాయని చాలా మంది అత్తలు కోడళ్ళు మాకు సర్వేలో చెప్పారు. ఎక్కువ మంది దగ్గర వచ్చిన ఆన్సర్ ఇది. అందుకే సీరియల్స్ వచ్చే టైంలో జెంట్స్ ఇంటికి రారు. గుడ్ ట్రై. 75,000 ఇన్ యువర్ అకౌంట్. సో యశ్వంత్ దిలీప్, మనకి ఇప్పుడు కామన్ సెన్స్ అనే టాపిక్ మాత్రమే మిగిలింది. కామన్ సెన్స్ కి సంబంధించిన క్వశ్చన్. న్యూస్ ఛానల్లో ఎలాంటి వార్తలు వస్తున్నప్పుడు ఛానల్ మార్చకుండా చూస్తాం? యుద్ధాలు, కంట్రీ ఆ వార్స్, అప్డేట్స్. ఓకే ఎలక్షన్ పాలిటిక్స్ గురించి ఏమైనా వస్తే కొంతమంది. టాప్ 10 ఆన్సర్స్ ప్లీజ్. వింతలు విశేషాలు, మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్, స్పోర్ట్స్ న్యూస్, సెలబ్రిటీ గాసిప్, వెదర్ న్యూస్, పొలిటికల్ డిబేట్స్, నేరాలు ఘోరాలు, టూరిజం న్యూస్, ఆస్ట్రాలజీ గురించి, దెన్ ఎలక్షన్ న్యూస్. చూస్ వన్. సెలబ్రిటీ గాసిప్. సెలబ్రిటీ గాసిప్ టాపిక్ వచ్చినప్పుడు న్యూస్ ఛానల్ మార్చకుండా ఆగిపోతాం. లెట్స్ సీ 1 to 3 లో ఉందా లేదా. పాపం జనం చాలా మంది న్యూస్ ఛానల్ సెలబ్రిటీ గాసిప్ కోసం చూస్తున్నారంట. సో కంగ్రాట్స్, 50,000 ఇన్ యువర్ అకౌంట్. ఇప్పుడు దిలీప్ గురించి ఒక గాసిప్ క్రియేట్ చేయాలి మనం. దిలీప్ చాలా మంది అమ్మాయిల్ని ట్రై చేశాడు. మా ఫస్ట్ దే పెద్ద గాసిప్ తెలుసా. ఎవరు దొరకరు. ఐ థింక్ పెళ్లి కూడా అవ్వడు అనుకుంటా. లైఫ్ లాంగ్ మీలాగానే సింగిల్ గా ఉండిపోతాడేమో. నీలాగే. అది గాసిప్ అవ్వదు. నేను చెప్పనా గాసిప్? ఆల్రెడీ పెళ్లి 2 పిల్లలతో ఉన్నాడు. అసలు మ్యాటర్ లేదు, ఇంకేం లేదు, అంతే. ఇది ఒకటే ఏం చెప్తున్నా అంటే ఇది హాట్ న్యూస్. ఇది ఒకటే దిలీప్ లైఫ్ లో. ఇంకేంటి, తాగడు, పార్టీకి వెళ్ళడు. హాట్ న్యూస్ అదే. టాప్ 1 టాప్ 3 వేకెంట్ గా ఉన్నాయి. 2 ఛాన్సెస్ ఉన్నాయి మీకు. ఎలక్షన్ న్యూస్ 1 or 3 లో ఉందా లేదో చూద్దాం. అంటే సాధారణంగా అందరినీ అడిగినప్పుడు టాప్ 10 లో వచ్చింది కానీ మన 1 to 3 లో లేదు. అది అయితే ఇది క్రైమ్, నేరాలు ఘోరాలు. టాప్ 1 or టాప్ 3 లో ఉందో లేదో చూద్దాం. లాస్ట్ ఛాన్స్ ఇది. అయ్యో. టాప్ 3 ఆన్సర్ ఏంటో చూద్దాం. ఇట్స్ వింతలు విశేషాలు. ఓకే, టాప్ 1 ఆన్సర్ ఎక్కువ మంది ఇచ్చిన ఆన్సర్ క్రైమ్ ది. ఇప్పుడు మన టీవీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ వస్తుంది? న్యూస్ ఛానల్లోనే వస్తుంది. మన ఛానల్ వేయాలంటే మన ప్రోగ్రాంలు ఉంటాయి కదా. 6 to 6:30, 7 to 7:30, 7:30 to 8, 8 to 8:30. మన దగ్గర పెద్ద లిస్ట్ ఉంది. పాపం వాళ్ళ గ్యాప్ ఎక్కడ ఉంది. గుడ్ ట్రై. మీకు 50,000 వచ్చింది. సో ఒకటే ఆన్సర్ ఇవ్వగలేం కాబట్టి 1 జాక్పాట్ ఛాన్స్. అందులో మీకు ఏదైనా డబుల్ ఛాన్స్ వన్స్ మోర్ వచ్చింది అనుకోండి 2 ఛాన్స్. ఓకే, వెరీ వెల్ ప్లేడ్, సూపర్. ఈ జాక్పాట్ ఆడడానికి అందరూ ప్లీజ్. ఓకే, సో ఈ జాక్పాట్ రౌండ్ లో ఈ స్ట్రైకర్ ఎక్కడ పడితే అదే మీ జాక్పాట్. ఓకే, వెరీ సింపుల్. బటన్ ప్రెస్ చేయగానే రిలీజ్ అవుతుంది. మీదే ఫస్ట్ ఛాన్స్.
ఎర్రర్ ఎర్రర్ ఎర్రర్. వెరీ గుడ్ అమ్మా. అది కింద వరకు రోల్ అయ్యి ఎర్రర్ లోకి వెళ్ళింది అది. సో మనకున్న ఒక్క జాక్ పాట్ ఛాన్స్, నో ప్రాబ్లం. మనకి ఎక్స్ట్రా మనీ అవసరం లేదు. 1,67,500. కంగ్రాట్స్. సో మీరు 2 రైట్ ఆన్సర్స్ ఇచ్చినందుకు 2 ఛాన్సెస్. కాదు, ఇంత వైడ్ గా తిరుగుతున్నప్పుడు వదిలేరు ఆవిడ. అది మొత్తం ఎర్రర్ మించి స్టీల్ 1 lakh half నుంచి దూకి 3 lakhs లో ల్యాండ్ అయింది. సో 3 lakh into your account. వండర్ఫుల్. మేడం గారు, ఇప్పుడు మీ ఛాన్స్. ఇది ఎరుగని చరిత్ర అమ్మా. ఇది ఆవిడకి 3 లక్షల పడ్డ ఒక వింత అయితే మొత్తం దొల్లి మొత్తం బోర్డు బయట పడ్డా. ఇది ఇంకా వింతమ్మా. బట్ నో ప్రాబ్లం. 2 ఛాన్సుల్లో మీకు 3 lakhs వచ్చింది. సో మీ అకౌంట్ 4,92,500. కల్కి అండ్ పూజ, మీ టార్గెట్ ఏమొచ్చినా రాకపోయినా స్టీల్ వచ్చేలా చూసుకోండి. Congratulations, 3 lakhs into your account. జాగ్రత్తగా ఆలోచించి చేయబోయా, లేకపోతే ఆవిడ రాకెట్ ని లాంది నిన్నెంతసేపు. It's 1 lakh. సో టోటల్ 4 lakhs మీ అకౌంట్ లోకి వచ్చాయి. 5,90,000 హైయెస్ట్ అమౌంట్. కంగ్రాచులేషన్స్, ముగ్గురులో హైయెస్ట్ అమౌంట్ ఇది. వండర్ఫుల్, వెరీ వెల్ ప్లేడ్. 5,90,000. దాంతో పాటు అంబికా దర్బార్ బత్తి వారి తరఫు నుంచి ఈ గిఫ్ట్ హ్యాంపర్. అమ్మని మర్చిపోలేం, అంబికాని మర్చిపోలేం. ఓకే, సో పండగ రోజు సూపర్ ఎంటర్టైన్మెంట్, రిలేటివ్స్ అంతా ఒక చోట కలిసినట్టు. ఇట్ ఈస్ వండర్ఫుల్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ప్రదీప్ గారు, పండగ ఒక్కటే కాదు, పండగ నుంచి ఒక సెలబ్రేషన్ మాకుంది. సో ఈ రోజు దివాళీ కాకుండా థ్యాంక్ యూ, వెరీ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రదీప్ గారి కోసం మన తరపున ఒక సర్ప్రైజ్. థ్యాంక్ యూ. అండ్ ఇంతే అనుకుంటున్నారా? ఇది ఒక్కసారి లాగి చూడండి, మెల్లగా మెల్లగా. మామ్, డాడీ, మీ మమ్మీ. ఓహో, అప్పట్లో నాలో లలిత కళలన్నీ. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్స్. థ్యాంక్ యూ. అండ్ వెరీ లక్కీ, అంటే ఇదే రోజు దివాళీ కూడా రావడం, అంటే మొత్తం ఈ బర్త్డే కి ఇండియా వైడ్ క్రాకర్స్ కాలుస్తారు. అండ్ ఆల్సో మై డియరెస్ట్ డార్లింగ్ ప్రభాస్ గారి బర్త్డే కూడా ఇదే రోజు. సో ప్రభాస్ గారు, మా అందరి తరఫు నుంచి హ్యాపీ బర్త్డే. అండ్ ఇలాగే ఈ రోజు బోల్డ్ మంది డార్లింగ్స్ కూడా బర్త్డేలు ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ.
पार्टी जब तक फटते नाच पिजामा पकड़ के पट्टे మాకు అంత లవ్లీ సపోర్ట్ ఇస్తున్న మా డార్లింగ్స్ అందరి తరఫు నుంచి, ఆడియన్స్ అందరి తరఫు నుంచి ఇది మీకు, మీ తరఫున నేను जब तक फटते नाच पिजामा पकड़ के पट्टे థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఎంటైర్ టీమ్ కి థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ సర్ప్రైజ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇవాళ దీపావళి కదా, సో దీపావళి సెలబ్రేషన్స్ తో కమ్ ఆన్. సో ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ మరోసారి అందరికీ హ్యాపీ దీపావళి.